మనం వెళ్ళవలసిన చోటు వచ్చేస్తుంది. కొద్దిసేపు ముందు ఈ మాట నువ్వు చెప్పావనుకుంటాను. సరిగ్గా 2 గంటల క్రితం. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. ఇంకా సేపట్లో మనం వెళ్ళిపోతాం. ఓకే సరే, మనం దేన్ని వెతుక్కుంటూ వచ్చామో అది చాలా ముఖ్యమైనదే కదా. నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. డ్రాగన్ మనుషులు యుద్ధం జరగడం వల్ల పాతకాలపు గ్రంథాల్లో కొన్ని పేజీలు కనపడకుండా పోయాయని మోటీస్ చెప్పారు. కానీ పాతకాలపు డ్రాగన్ టెంపుల్స్ లో వాటికి సంబంధించిన గుర్తులు ఉన్నాయని కూడా చెప్పారు. అవును, డ్రాగన్ కి మనిషికి యుద్ధం గురించి, ఇంకా ఆ కాలంలో ఉండే డ్రాగన్ బూస్టర్స్ గురించి అందులోనే రాసున్నాయి. ఎవరు 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 నన్ను కొట్టింది? ఏమైంది? ఏదైనా పొరుగై ఉంటుంది. అదెందుకై ఉంటుంది? నేనేం చేయలేదు. ఇది చాలా బాగుంది. మనం కనిపెట్టేశాం. వచ్చామా? నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుండి మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన స్థలం. ఈ విషయం ముందే చెప్పుంటే డ్రాగన్స్ ని బయట కాకుండా లోపలికి తీసుకొచ్చిండేవాళ్ళం కదా. ఇప్పుడు నువ్వు ఉన్న గ్రామానికి పక్కనే నగరానికి అడుగు భాగాన ఒక నల్ల డ్రాగన్ శక్తి ఉందని నాకు తెలుస్తోంది. కానీ అది నిజమా కాదా అని నేను చెప్పలేకపోతున్నాను. అది నిజం కాదని నేను వదిలేలేను, ఎందుకంటే నాకు తెలుస్తోంది. ఎందుకు మీరేమంటున్నారు? తెలియలేదంటున్నారు, తెలుస్తోందంటున్నారు. పాతకాలపు డ్రాగన్ ఫేస్ నాకు ఈ కళ నేర్పించారు. నేను నేర్చుకోవటం వల్ల డ్రాగన్స్ కు సంబంధించిన విషయాలను తెలుసుకోగలిగాను. ఎప్పుడు నేను ఇవన్నీ నేర్చుకుంటానో నాకు తెలియడం లేదు. నేనే కదా డ్రాగన్ బూస్టర్ ని, నాకు ఇవన్నీ నేర్పించండి. నేనే కదా డ్రాగన్ ని రిలీజ్ చేయగలను. ముందు నీలో ఉన్న మనిషిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయి. మీరందరూ ఆపదలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. దయచేసి వెనక్కొచ్చేయండి. ఆయన చెప్పింది విన్నారు కదా. అందరూ రండి వెళ్దాం. అది వెంటనే బయలుదేరదాం. కానీ ఎవరు దేన్ని ముట్టుకోకూడదు. ఏంటిది? అమ్మయ్యా, తప్పించుకున్నాం. అవును, పాము ఎక్కడా? పాతకాలపు త్రికోణం అలానే గొడవపై రాసి ఉంది. త్వరగా అక్కడి నుండి బయటికి రా. అసలు నువ్వేం చేస్తున్నావు? తను కాపాడాడు కాబట్టి సరిపోయింది. పాతకాలపు ట్రెకోనియం గురించి రాసి ఉన్నదాన్ని ఫోటో తీశాను అంతే. దాంట్లో కొంచెం బాగా తీస్తే బాగుండేది. ఏదెలాగైతేనే నా ఫోటో చాలా బాగుంది. అలాగే నా శిష్య, ముందుకు దూసుకుపో. అలా నువ్వు ముందుకు వెళుతూ ఉంటే ఆ డ్రాగన్ టవర్ నీకు కనిపిస్తుంది. అక్కడ మనం ఎదురు చూస్తున్న నిధి నీకు కనిపిస్తుంది. అది ఒక ట్రికోనియం ఆర్మర్. అది డ్రాగన్ బూస్టర్ కంటే ఎంతో శక్తివంతమైంది. నాకు అర్థం అవుతోంది. ఇక్కడ మనం దేన్ని వెతుకుతున్నామో నేను తెలుసుకోవచ్చా? వద్దా నా కర్మ. చెప్పండి నాన్న. నువ్వు వెంటనే నా చోటికి రా. నీకు ఒక పని ఉంది. నేనొక పని మీద బయటకు వచ్చాను. అది పూర్తి చేసుకుని వస్తాను. ఎంత ధైర్యం నీకు? నేను చెబితే వెంటనే రావాలి. రా. ఏమిటి? నీకెంత గుండె ధైర్యం ఉంటే నా మాటనే ధిక్కరిస్తావు? నా చేతికి చిక్కితే నిన్ను ఏమిటి? నేను ఊహించిన దానికంటే ఇది తొందరగా మొదలయ్యింది. అది మాత్రమే కాకుండా ఇకపై నా కొడుకు నాకు సాయపడనుకుంటున్నాను. ఇక సమస్యతో నేనే తలపడవలసి వస్తుందనుకుంటున్నాను. ఆ గోడపై రాసి ఉన్నదాన్ని నేను ట్రాన్స్లేట్ చేశాను. ఇందులో శక్తివంతమైన 5 ట్రెకోనియమ్స్ గురించి రాసి ఉంది. అలాగా? అవును, 5 రకాల ట్రెకోనియమ్స్ గురించి, వాటి బ్యాలెన్స్ గురించి ఇందులో రాసి ఉంది. 5? ఈ గోలే శక్తివంతమైంది, అది మనకు తెలిసిన విషయమే. దాంతో పాటు రెడ్, బ్లూ, గ్రీన్, ఇంకా బ్లాక్. నలుపు రంగు ట్రెకోనియమా? అంటే డ్రాగన్ ఉపయోగించే డ్రాగన్స్ లాగా. పాతకాలపు డ్రాగన్ గుంపే మనుష్య డ్రాగన్ గుంపుని వెంటాడిందని ఆయన చెప్పారు. కానీ బ్యాలెన్స్ చేసే కలర్స్ లో బ్లాక్ కూడా ఒకటైతే యుద్ధాన్ని ఆపడానికి ఆ గ్రూప్ లో ఎవరో ఒకరు సాయం చేసి ఉండొచ్చు కదా. నేను ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను. ఒకవేళ మోటీస్ని అడిగితే దీనికి సమాధానం చెప్తారు. కానీ నన్ను నమ్మి ఏది చెప్పనంటున్నారే? ఎందుకంటే నువ్వు దానికి అర్హుడివి కాదని తను అనుకుంటున్నట్టున్నారు.
విషయం ఇప్పుడు మన ముందుకు వస్తోంది. రేత్ డ్రాగన్స్ అందరూ వెంటనే వెనక్కి వెళ్ళండి. డ్రాగన్ బుస్టర్ ఇప్పుడు బయటకు వచ్చే సమయం వచ్చింది. నేను చెప్పిన వెంటనే బ్లాస్టర్స్ ఉపయోగించండి, అర్థమైందా? ఇది ఏమైనా రైట్సే కనుక వెనక్కి మళ్ళీతే ఆ తర్వాత మనం కూడా వెనక్కి వెళ్ళాల్సిందే, లేకపోతే పెద్ద సమస్య వస్తుంది. కంగారు పడి వెళ్ళకండి, అదేంటో చూసేద్దాం. ఇంతవరకు నేను అలాంటిది చూడలేదు. చూస్తుంటే కొత్త గేర్ యూస్ చేస్తున్నట్టుంది. దాని ట్రెకోనియం ఎనర్జీ లెక్క పెట్టలేనంతగా ఉంది. ఇప్పుడు మనకు ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకుంటాను. జాగ్రత్తగా పట్టుకోండి. కాపాడండి. దీన్ని పట్టుకోండి. మనం దీన్ని కాసేపు అడ్డుకోవాలి, తర్వాతే పోరాడాలి. సూపర్, అది దాన్ని అడ్డుకుంటుంది. ఏంటి లేదా? మిమ్మల్ని లాగడం కష్టంగా ఉంది. నేను మీకు సహాయం చేస్తాను. త్వరగా పో, మనకి సమయం లేదు. త్వరగా పైకి లాగో. వెళ్దాం, రండి రండి రండి. నాకు ఇది కొంచెం కూడా ఇష్టం లేదు, నచ్చలేదు. కానీ నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒకే ఒక మార్గం ఉంది, అది నమ్మలేనిది. ఓ, నమ్మలేనిదా? అదేంటి? ఆ పాత కాలంలో 3000 సంవత్సరాల క్రితం ఉన్న ఒక వీరుడు మాత్రమే ఆ శక్తిని బయటికి తీయగలడు. ఏంటి పాతకాలపు వీరులా? దానికి ఛాన్సే లేదే. అతని యొక్క శక్తి 1000 డ్రాగన్ల శక్తి కన్నా అధికంగా ఉంటుంది. ఏది ఎలాగైతేనే మనం వాళ్ళతో ఎలా పోరాడి గెలవగలం? కుదరదు. ఇలాంటి మహావీరుణ్ణి నువ్వు ఎదుర్కోవాలంటే అకాడమీకి వెళ్ళుండాలి. అక్కడ ఎన్నో విద్య నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆ పని చేయగలవు. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. త్వరగానే ఇదంతా ప్రారంభమైంది. అలాగైతే సరైన సమాధానంతో మా ముందుకు మీరు రావాలి. మాకు అసలే సమయం లేదు. సరే, ఇక్కడెందుకు అగేం మోడ్రాట్? మనల్ని ఎవరో వెంటాడుతున్నారు. మన వెనకే వస్తున్నారా? కంగారు పడకు, మా నాన్నగారి రెడ్ డ్రాగన్సే వస్తున్నాయి. పాపం మా నాన్నగారు నేను ఏం చేస్తానో చూడాలనుకున్నారు, కానీ మా నాన్నగారి సిగ్నల్ జామ్ చేయగల శక్తి నా దగ్గర ఉందని ఆయనకు తెలియదు కదా. చూసావా, ఇదో పెద్ద మ్యాటరే కాదు. ఇదేదో కొత్తగా ఉంది. త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. త్వరగా పద. మీరందరూ ఇక్కడే ఉండండి. బయట సమస్య సర్దుకుందా అని చూసొస్తాను. ఖచ్చితంగా సమస్య ఇంకా పూర్తి కాలేదు. అది డ్రాగన్ బూస్టర్. మరి అది అడ్డు తప్పుకో. మన వెనకాల ఏదో వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా భలే దొరికిపోతున్నారా బాబు. అలాగైతే మనందరికి ఒకే సమస్య. మనల్ని అని అందరినీ కలుపుకోకు. హే, నేను ఆల్రెడీ దాంతో తలపడి ఇలా పరిగెట్టుకు వచ్చాను. మనందరం కలిసి పోరాడితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దీన్ని వదిలితే ఇంకొక మంచి బెటర్ ఐడియా నా దగ్గర లేదు. అయితే ఒక పని చేద్దాం. మనం ఆ కొండని దాటుకుంటూ వెళితే అటు పక్కగా ఒక పాతకాలపు టవర్ ఉంది. అందులో శక్తివంతమైన బ్యాటరీ టవర్ ఉంది. అది నీ శక్తితో సమానం. దాన్ని చేజిక్కించుకుంటే మనం దీంతో యుద్ధం చేయవచ్చు. మనం పారిపోవాల్సిన
టైం వచ్చింది. ఓ సరే, ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నువ్వు నీ ఫ్రెండ్ క్రేను ఈ రెడ్ గేర్స్ ను ఉపయోగించి ఆ తర్వాత సైడ్ గేర్ ని ప్లాన్ చేయండి. తర్వాత మీరు మీ దగ్గరున్న బాంబును కూడా ప్రయోగించండి. నా ప్లాన్ ప్రయోగించడానికి బౌ దగ్గర అద్భుతమైన బలం ఉంది. నేను దాన్ని చూసుకుంటాను. మనం ఈ పని చేసామనుకో, మన వెనకాతలు రాదు, వాళ్ళ వెనకే అది వెళ్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? Come on! అలాగే అలాగే అలాగే. కాసేపు అది అక్కడే తిరుగుతూ ఉంటది. ఇది కూడా అలాగే చేస్తూ ఉంటుంది. నిన్ను తర్వాత కలుసుకుంటాను తమ్ముడు. నీ సహాయానికి ధన్యవాదాలు. నీకు సహాయం చేశాడుగా, అది చాలదా? అది ఎంతో శక్తి కలిగిన హార్మర్. ఇది నిజమేనంటారా? అది తప్పకుండా నిజమే. నీ హార్మర్ కు సమంగా ఇంకో హార్మర్ ఉందని పాతకాలంలో చెప్పబడి ఉంది. టెకోనియం కలర్స్, దాని బ్యాలెన్స్. అవును, పాతకాలపు ఒక టవర్ లో అది దాచిపెట్టబడి ఉన్నది. కానీ అది మ్యాచ్ అయ్యే హ్యామ్లెట్ లేకపోతే అది యూజ్ కాదు. అలాగైతే ఈ శక్తిని ప్రయోగించడం నా వల్ల కాదని మీరు అంటారా? ఈ విషయాలు నాతో మీరు ముందే చెప్పరా? సరే సరే, నాకు అర్థమవుతోంది. మీరు కాస్త ఆగండి. నేను సిద్ధం అవ్వాలని మీరు అంటారు. ఇంతకీ నేను ఎందుకు సిద్ధం అవ్వాలి చెప్పండి. ఇంకా దానికి తగిన సమయం రాలేదు. అక్కడ ఒక పాతకాలపు వారియర్ తిరుగుతోంది. నువ్వు వెంటనే డ్రాగన్ కేవ్ కు వచ్చి తీరాలి. నేను చెప్పింది విను. నేనేం చేయాలనేది మీరు నాకు ఆజ్ఞాపించక్కర్లేదు, ఎందుకంటే మీరు మా నాన్నగారు కాదు. మీరెవరూ నా వెనక రావక్కర్లేదు. నేను వాడి వెనక వెళ్తాను. అలా అనకు, మోటిస్ చెప్పారు కదా. ఎందుకంటే మోటరేట్ కొత్త ఆయుధం మీద చేయి పెట్టి ఇప్పుడున్న దానికన్నా బలవంతుడు కాకూడదు. దానికి నేను అనుమతించను, అర్థం చేసుకోండి. నువ్వు నా సోదరుడివి, నేనెప్పుడు నీతోనే ఉంటాను. అలాగైతే వేరే దారే లేదు. ఇందుకోసం ఎదురు చూస్తున్నాను. నీకు సహాయం కావాలా? ఇప్పుడు నాకు నీ సహాయం అవసరమే. నువ్వు నాకెందుకు సాయం చేస్తున్నావు? ఎందుకంటే డ్రాగన్ సిటీలో మనిద్దరికే సమస్యలు కాదు, ఇంకా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకనే దాన్ని అడ్డుకోవడానికి ఇక్కడున్న వస్తువుని మనిద్దరం కలిసే సాధించాలి. ఏదో ఒక విధంగా ఒకరికొకరం సహాయపడాలి. నేను చెప్పేది విను, ఇది అసలు మంచి ఐడియా కాదు. మనం వాడి మీద ఒక కన్నేసి ఉంచి వాడు ఏ సమస్య చేయకుండా ఉండాలి. మన పని మనం బాగానే చేస్తున్నాం కదా. హే, అలా చూడండి. మరొక సమస్య వస్తోంది. వెళ్ళి దాక్కో. అన్ని విషయాలు నన్నే అడుగుతావా? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. కావాలంటే నువ్వు వెళ్ళిపో. చూసింది.
బూస్టర్ త్వరగా నన్ను కాపాడు. కాపాడు. అన్నా, అది మమ్మల్ని చూసింది. నేను వెంటనే వస్తున్నాను. మోడరేట్, నీ గ్లైడ్ ప్యాక్ ని యూస్ చేసి ఎగురు. ఏంటి? నువ్వు వెంటనే కిందకు వచ్చి దాంతో పోరాడాలి. ఆగు, వెళ్ళదు. ఓ గాడ్లెట్ నాకు సొంతం. మనిద్దరం కలిసి ఒక పని పూర్తి చేయాలి. తగిన మూల్యం చెల్లించక తప్పదు డ్రాగన్ బూస్టర్. ఏంటిది? ఏం చూసావు? ఏం చూసావు చెప్పు. ఖచ్చితంగా మనం ఇక్కడ నుండి తప్పించుకోలేం. ఇటు తిరుగు, దమ్ముంటే నాతో పోరాడు. వాడు కన్ఫ్యూజ్ అయ్యేలా తిరుగుతూ ఉండు, ఆగకు. కమాన్, లే. త్వరగా అక్కడి నుంచి పారిపో. పరిగెత్తు. డ్రాగన్ సరిపోతుంది. ఇంకా, 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 ఇంకా. నీర్సించిపోకు. ఏం జరుగుతుంది? అంత ముగిసిపోతోంది. డ్రాగన్ బూస్టర్ కథ అయిపోయింది. ఇంకా కొనసాగుతుంది.